తాజాంశాన్ని చూస్తున్నాం. 50,000 రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ గచ్చిబౌలి విద్యుత్ శాఖ ఏడీ సతీష్ రెడ్డి పేరిట భారీగా ఆస్తులు గుర్తించారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఏడీ సతీష్ రెడ్డి ఆస్తులను భారీగా ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. నిన్న ఏసీబీ అధికారులకు లంచం తీసుకుంటూ కూడా దొరకడంతో కూడా నిన్నటి నుంచి అతని ఇంట్లతో పాటు అతని కార్యాలయంలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు ఉదయం వరకు కూడా అతని ఇంట్లో సోదాల అనంతరం కూడా అతన్ని ఈ రోజు ఏసీబీ అధికారులు రిమాండ్కు తరలించడం జరిగింది. కానీ ఆ సోదాలకు సంబంధించి కూడా భారీగా ఆస్తులు ఇతను కూడబెట్టారని చెప్పి కూడా ఏసీబీ అధికారులు కూడా గుర్తించడం తెలిసింది. ఇటు హైదరాబాద్, తర్వాత శంకర్పల్లి, కరీంనగర్కి సంబంధించి కూడా ప్రాంతాల్లో కూడా 22 ఎకరాలకు పైగా కూడా అతను ఎకరాలకు సంబంధించిన వ్యవసాయ భూమితో పాటు ఓపెన్ ప్లాట్ సంబంధించిన ఫ్లాట్లు, తర్వాత విల్లాలు, తర్వాత ఇతర భవనాలు కూడా ఉన్నట్లు కూడా అధికారులు అయితే గుర్తించడం జరిగింది. దీంతో పాటు బంగారం కానీ, తర్వాత మరి వ్యవసాయ భూమికి సంబంధించితో పాటు ఓపెన్ ప్లాట్లు, తర్వాత హైదరాబాద్ లో ఒక విల్లా, తర్వాత ఒక ప్రముఖ గ్రేటెడ్ కమ్యూనిటీకి సంబంధించి కూడా ఒక ఫ్లాట్ ఉన్నట్టు కూడా ఏసీబీ అధికారులు అయితే గుర్తించడం జరిగింది. కానీ వీటి యొక్క మార్కెట్ విలువ దాదాపు కోట్లలో ఉంటుందని చెప్పి కూడా ఏసీబీ అధికారులు అయితే ప్రస్తుతం అయితే గుర్తించిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఈ రోజు అతని రిమాండ్కు తరలించిన తర్వాత అతన్ని మరొకసారి కస్టడీ తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే భారీగా ఆస్తులు కూడబెట్టినప్పటికీ 100 కోట్లకు పైగా కూడా ఇతను ఉండవచ్చు అని చెప్పి కూడా అధికారులు అయితే ఇప్పటికే అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. అతను స్వాధీనం చేసుకున్న స్థిరాస్తులు కానీ, తర్వాత వాటిని భవనాలకు సంబంధించిన పత్రాలను కూడా పూర్తి స్థాయిలో పరిశీలించే అవకాశాలు కనబడుతున్నాయి. మరొకసారి అతని కస్టడీ తీసుకుంటే ఇంకా అంటే అతనికి సంబంధించిన ఆస్తులకు సంబంధించి కూడా ఎక్కడెక్కడ ఉన్నాయని దాని మీద కూడా ఏసీబీ అధికారులు అయితే గుర్తించే అవకాశాలు తెలిసింది. ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడైతే గచ్చిబౌలిలో ఏడీగా పనిచేస్తున్న సతీష్ రెడ్డికి సంబంధించి కూడా ప్రస్తుతం అతను కొన్ని రోజుల కిందనే అతను ఇక్కడికి వచ్చినట్లయితే అధికారులు అయితే గుర్తించడం జరిగింది. మొత్తం ఆయన సర్వీస్కి సంబంధించి కూడా 13 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కూడా ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో ఉందని చెప్పి కూడా అధికారులు అయితే గుర్తించడం జరిగింది. కానీ ఇతనికి సంబంధించి కూడా అంటే ఎక్కడెక్కడ పనిచేశాడు అనే దాని మీద కూడా అధికారులు ఇప్పటికే వివరాలు సేకరించడం జరిగింది. దీనికంటే ముందు చెర్లపల్లిలో అతను ఉద్యోగం చేసినట్లు కూడా అధికారులు అయితే గుర్తించడం జరిగింది. కానీ ఇతను కోట్ల రూపాయలకు సంబంధించి కోట్లలో ఇతను అక్రమ ఆస్తులను కూడబెట్టారని చెప్పి కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. కాబట్టి అతని మరొకసారి కస్టడీ తీసుకొని కస్టడీలో మరికొన్ని విషయాలు రాబట్టాల్సింది ఉందని చెప్పి అతని బ్యాంకు ఖాతాలు కానీ, తర్వాత అతను బ్యాంకు వివరాలతో పాటు బంగారు సంబంధించి కూడా ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. కాబట్టి వాటిని ఎక్కడెక్కడ దాచిపెట్టారన్న దాని మీద కూడా స్పష్టమైన వివరాలు అయితే ఏసీబీ అధికారులు అయితే రాబట్టే అవకాశం ఉంది. చూడాలి కస్టడీకి సంబంధించి మరి కేవలం ఇతర బహిరంగ మార్కెట్లో కోట్ల వరకు పడినప్పటికీ కస్టడీ తీసుకున్న తర్వాత మరిన్ని వాటికి సంబంధించి స్వాధీనం చేసుకున్న తర్వాత వాటి యొక్క విలువ ఇంకా పెరగవచ్చు అని చెప్పి కూడా అధికారులు అయితే భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో.